ఫైనల్ గా నేను వెళ్లాల్సిన ప్లేస్ కి వచ్చేసామండి. ఇది మా ఊరు నుంచి 1/2 అవర్ జర్నీ అన్నమాట. ఇక్కడ VBS జరుగుతుందండి. VBS అంటే వెకేషనల్ బైబిల్ స్కూల్ అని చెప్పి చర్చిలో పెడతారనమాట. పిల్లలకి యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు, పప్పెక్షర్స్ చూపిస్తారు, గేమ్స్ ఆడిపిస్తారు, కలరింగ్, గ్రూప్ డిస్కషన్, చాలా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు. చిన్నప్పుడు అయితే నేను ఎక్కడ ఏ చర్చిలో పెట్టినా కూడా మిస్ అవ్వకుండా వెళ్ళేదాన్ని అనమాట. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఏంటో నాకు తెలుసు. ఇక్కడ సిస్టర్స్ బ్రదర్స్ హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీళ్ళు ఎక్కడ ఇన్విటేషన్ వస్తే అక్కడ వెళ్ళి VBS కండక్ట్ చేస్తారనమాట. A to Z మొత్తం వీళ్ళే చూసుకుంటారండి. పిల్లలకి గేమ్స్ ఆడిపించడం కానీ, పిల్లలకి సాంగ్స్ నేర్పించడం కానీ, స్టోరీస్ చెప్పడం కానీ, ఈవెన్ దో పిల్లలకి ఫుడ్ చేసి వాళ్ళకి పెట్టడం కూడా వీళ్ళే చూసుకుంటారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళంతగానం పిల్లలకి సేవ చేస్తుంటే అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. మా చిన్నోడు మూన్ అయితే అందరితో కలిసిపోయి కలదిరుగుతున్నాడు. మా పెద్ద పాప అయితే వెళ్ళిపోయి అందరితో కలిసి తను కూడా యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటుంది. 3 days జరిగాయండి, కానీ మేము 2 days మిస్ అయిపోయాం. లాస్ట్ డే వెళ్ళాం. నేను అనుకున్న 3 days వెళ్ళి ఉంటే బాగుండేది అని. అదొక లోకం అయిపోతుంది అనమాట. అన్ని మర్చిపోతాం, అన్ని కష్టాలు. అది ఆ అట్మాస్ఫియర్ మాత్రం ఫుల్గా. కానీ ఆ టీం వాళ్ళు సమర్పించుకొని హైదరాబాద్ నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఆ పిల్లల్ని మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5 వరకు వాళ్ళని హ్యాండిల్ చేస్తూ వాళ్ళకి అన్ని నేర్పిస్తూ చేయడం అంటే అసలు చాలా గ్రేట్ అని బాబు. వాళ్ళ పేషెన్స్కే ఒప్పుకోవచ్చు అనమాట. అసలు మనం ఇంట్లో ఒక 2 పిల్లల్ని హ్యాండిల్ చేయడమే దానికే చాలా కష్టపడతాము. కానీ వాళ్ళు 3 days ఆ పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ వాళ్ళకు నేర్పిస్తూ చేశారంటే చూసారా బ్రదర్ ఎంత బాగా వాళ్ళని గేమ్స్ ఆడిస్తున్నారు పిల్లల్ని. పిల్లలు కూడా ఎంత హ్యాపీ. తాతయ్య పిల్లలకి ఫుడ్ తినిపించడం అంటే అదొక పెద్ద టాస్క్ అండి. పేరెంట్స్ కి అస్సలు చెప్పిన మాట వినరు, అన్నం తినరు, ఒకేలా నోట్లో పెట్టుకున్నా కూడా బుగ్గను పెట్టేసుకుంటారు, మింగరు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు. మా పిల్లలైతే, మా పెద్ద పాప అయితే బుగ్గను పెట్టేసుకుంటుంది, మింగడదండి. మా చిన్న పాప అయితే ఉమ్సేస్తుంది అనమాట. అంత పెద్ద టాస్క్ అండి మా పిల్లలకి ఫుడ్ తినిపించడం. కానీ ఇక్కడ చర్చిలో చూసారా పిల్లలందరూ ఎంత డిసిప్లైన్ గా లైన్లో వెళ్తున్నారు, లైన్లో కూర్చున్నారు, ప్లేట్స్ తీసుకొని వాళ్ళు పెట్టినట్టు తింటున్నారండి. కావాలంటే అడిగి పెట్టించుకుంటున్నారు, వద్దంటే అక్కడితో ఆపేస్తున్నారు. అసలు ఎంత చక్కగా అనిపించిందో నాకైతే. అదే పిల్లలతో కలిస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు. మా జోవిత అయితే అస్సలు మారం చేయలేదండి. నేను చక్క పిల్లలతో పాటు వెళ్ళి అక్కడ కూర్చొని లైన్లో తినింది. వాళ్ళని చూసి మా మోన్గాడు కూడా మధ్యలో దూరిపోయి వాళ్ళతో పాటు కూర్చొని తింటున్నాడు అనమాట. అదే పిల్లలకి డిసిప్లైన్ వస్తుంది అంటారు కదా, చర్చిలో ఉంటే ఆ టీచర్స్, ఆ బ్రదర్స్, ఆ సిస్టర్స్ చెప్పే డిసిప్లైన్ వాళ్ళు ఎంచక్క పాటించారనమాట. నాకైతే భలే నచ్చిందని. ఈ 3 days మా పిల్లల్ని పంపించింటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. ఏం చక్కగా తిన్నారో.
లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాదర్ అయిపోయామండి. గ్యాదర్ అయిన తర్వాత పిల్లలందరూ ఫుల్ జోష్ తోటి చూసారా, టీచర్స్ తో సహా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ యాక్షన్ సాంగ్స్ చేశారండి. వాళ్ళు పాడే పాటలకి ఆ సౌండ్ కి టాప్ ఎక్కడ ఎగిరిపోయిద్దో అనిపించింది అనమాట. వాళ్ళతో పాటు నాకు గంతులేయాలనిపించింది. అంత సంతోషంగా అంత హ్యాపీగా అనిపించిందండి. తర్వాత పిల్లలు ఈ 3 days లో ఏదైతే నేర్చుకున్నారో అది చెప్పారు. వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇచ్చారు ఎవరైతే బాగా చెప్పారో ఏంటనేది. తర్వాత మరి క్లోజింగ్ స్టోరీ ఉండింది. పిక్చర్స్ చూపిస్తూ స్టోరీ చెప్పారు. స్టోరీ అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ అండ్ పిల్లలందరి ఫేవరెట్ పప్పెట్ షో చేశారండి. ఆ పప్పెట్ షో మటుకు నేను చాలా మంచిగా చూశాను. మా మూన్ గాడ్ అయితే ఆడి ఆడి ఎగిరి ఎగిరి అలసిపోయి పడుకున్నాడండి. ఆ పప్పెట్ షో మొత్తం నేను రియల్ వాయిస్ తోనే పెడతాను, ఒకసారి వినండి. ఆ పప్పెట్ షో అంటే నాకు ఎంత ప్యాషన్ అంటే దాన్ని నేర్చుకుని ఆ బొమ్మల్ని కూడా కొని నా దగ్గర పెట్టుకున్నాను. పప్పెట్ షో స్టార్ట్ అవ్వగానే మూన్ గాడ్ లేచాడు, భయపడిపోయాడండి. మంచి మంచి చూపిస్తారండి. నెక్స్ట్ యూనివర్సిటీ వస్తే మళ్ళీ నీకు మంచి గిఫ్ట్ ఉంది, సరేనా? ఏమన్నా ఏం చెప్పు. మా పిల్లలు పాడారంటో వర్షం అంతా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది గ్యారంటీగా. మ్యూజిక్ ఉన్నాడు, రెడీ అంకిల్ అడిగినా మరి ఏం పాట పాడతావు చెప్పండి. అంటే రైలు గాడి సార్ పిల్లలు మరి రైలు గాడి పాట పాడదామా? మనం పాడాలంటే వర్షం వెళ్ళిపోవాలంట, సరేనా? బయట వర్షం పడుతుంది, ఆ వర్షం అంతా వెళ్ళిపోతుంది, గట్టిగా పాడదాం, సరేనా? సరే పాడదు అన్ని నువ్వు పాడదు పాడే అన్ని పని నువ్వు పాడతావా? వెరీ గుడ్. పని నువ్వు పాడతావా? రేలు గాడి నాకు కొంచెం కొంచెం పాట మొత్తం పాడవా? రెడీ పప్పెట్ షో సౌండ్ కి మా మూన్ గారు లెగిసిపోయాడండి, భయపడుతున్నాడు అనమాట. ఆ బొమ్మల్ని చూసి నన్ను మా మమ్మీని హక్ చేసుకుని బయట తీసుకెళ్లిపోమని అంటున్నాడు. అక్కడికి సముదాయించామన్నమాట. ఇంకా ఫైనల్ ప్రేయర్ అయిపోయిందండి. పిల్లలందరూ ఇంటికి బయలుదేరడానికి రెడీ అయిపోయారు. పిల్లలకి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ గా బాటిల్స్ ఇచ్చారండి. బయలుదేరదామని బయటకు వచ్చేసరికి బయట ఫుల్ వర్షం పడుతుంది అనమాట. సరే కాసేపు ఆగి అందరికి సండ్ ఆఫ్ చెప్పాము, బాయ్ బాయ్ చెప్పేసుకున్నాము. ఇంకా బయటకి వెళ్తే వర్షం పడుతుంది, పిల్లలు తడిచిపోతారని వేరే ఆటో తను అడిగామన్నమాట. ఆయన బస్ స్టాండ్ వరకు మమ్మల్ని డ్రాప్ చేశాడు. ఒక 15 minutes బస్ కోసం కూడా వెయిట్ చేసాం, కానీ బస్ కూడా రాలేదండి. ఇంకా లాస్ట్ కి ఒక షేర్ ఆటో దొరికితే షేర్ ఆటోలో మేము బయలుదేరిపోయాము. బయట చూస్తే మా వర్షం మామూలుగా లేదండి, వాటర్ మొత్తం ఆటోలోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆటో అయితే మన పాదాల వరకు మునిగిపోతుంది, అంత వాటర్ వచ్చేసింది. చాలా పెద్ద వర్షం పడిందండి. దేవుని దయ వల్ల క్షేమంగా 7:30 వరకు ఇంటికి చేరుకున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయామండి అందరం. మా మూన్ గాడ్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు అనమాట. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఇంకా వేరే వీడియోస్ తీయడానికి మాకు హోప్ వస్తుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి అందరికి.